హాయ్ అండి, నమస్తే. నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలతో చికెన్ అండ్ టమాటోలతో స్పైసీ చిక్కటి గ్రేవీ కర్రీ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోవాలి, కానీ డెలిషియస్గా ఉండాలి. ఎలా చేయాలి ఏంటో ఆ చికెన్ కర్రీ అయితే చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఒక మసాలా అయితే తయారు చేసుకోవాలి. ఆ మసాలా ఏంటి వివరంగా చెప్తానండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, ఇంచి చెక్క, లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10-15 మిరియాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా తుంపి వేసుకున్నాము. తర్వాత ఒక మిరపకాయ, ఇవన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఒక ఆనియన్, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక 2 సార్లు ఒక నిమ్మకాయ, ఉప్పు, కొంచెం పిండి వేసేసుకొని కడిగేసుకుంటే నీట్గా అయిపోతుంది. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు దానికి 1/2 kg చికెన్ అండి ఇది. దానికి సరిపడా ఇంగ్రీడియంట్సే చెప్తున్నాను నేను. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరుగున ఆనియన్స్ వేసుకుని మగ్గిన తర్వాత, ఇవి నాటు టమాటాలు మన చెట్టుని కాసినవి అండి. చాలా త్వరగా అయిపోతుంది, పుల్లగా ఉంటుంది, ఇది మగ్గిపోతుంది అనమాట. ఇవి వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని బాగా చక్కగా గ్రేవీ వచ్చే వరకు మగ్గనిచ్చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకొని ఫ్రెష్గా అప్పుడే రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి కలిపి ఒక 5-10 నిమిషాల పాటు చికెన్తో మగ్గనిచ్చేయాలి. ఇప్పుడు చికెన్ ముక్కకి అదంతా పట్టేస్తుంది. ఇప్పుడు పసుపు వేసేసుకున్నాము. 1 స్పూనున్నర సాల్ట్ అనమాట. దీనికి 1/2 kg చికెన్కి 1/2 kg టమాటాలకి సరిపడా చెప్తున్నాను నేను. ఆ తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. ఎందుకంటే మిరియాల పొడి అదంతా వేసుకున్నాము. దానిలో కూడా మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. అందువల్ల కారం అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు స్పైసీ మనం చేసుకున్న మసాలా వేసేసుకొని చక్కగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసేసుకొని చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కరు విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి కర్రీ అనేది చక్కగా ఆయిల్ తేలుతూ స్పైసీగా టమాటో చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. చక్కగా ఇలా నూనె తేలే వరకు కూర ఎగరబెట్టుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్పైసీ టమాటో చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి రైస్, చపాతీ, రోటీ, బిర్యానీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేసి ఫీడ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. థ్యాంక్